వాళ్ళు ఆ విధంగా వాళ్ళు చక్కగా కాలేజీ వదిలిపెట్టి వేరే ప్లేస్కి వెళ్ళారండి. అక్కడ అంతా కూడా కొత్త కొత్తగా communities and hampers the progress of our nation. It can lead to poor academic performance, unemployment, crime, and loss of precious life. And we must all together pledge yourself, say no to drugs. We can create awareness about the dangers of drug abuse, encourage a healthy lifestyle and positive activities, and support friends and family members who need help, and report illegal drug activities, especially illegal activities, and consent towards to the concerned authorities.
టీచర్ని అనిపించుకున్నాను కదా, సైలెంట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ. ముఖ్యంగా ఈరోజు ఈ నిషాముక్తి భారత్ ఇది ఒక క్యాంపెయిన్లా తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. లగ్నం కాకుండా రాబోయే తరాలకి యువశక్తిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. అంతకు మించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదు అని మన భారత ప్రభుత్వం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సంయుక్తంగా తీసుకొని ఈరోజు యాంటీ నార్కోటిక్ డేని కూడా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ శ్రీమతి సూర్యకుమారి గారికి ఐఏఎస్, అదేవిధంగా ఈ విజయవాడ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీ షా గారికి ఐఏఎస్, చాయ్ పర్సన్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ సోదరులు లంకా దినకర్ గారికి, ఎస్పీ ఈగల్ శ్రీ కె నగేష్ బాబు గారికి, అదేవిధంగా ఎస్పీ ఈగల్ శ్రీమతి స్వరూపారాణి గారికి, చై పర్సన్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ శ్రీమతి ఉమారాజా గారికి, చై పర్సన్ దేవి ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్ శ్రీమతి దేవి గారికి, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీల్మా గారు, డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సమరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారుగా ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా కాకుండా ఒక టీచర్గా, ఒక తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ గంజాయి విషయంలోనే కానీ ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే ఇందాకే మేము అందరూ మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు, కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇనిషియేట్ చేయటం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసేవాళ్ళు మన స్నేహితులు అనుకునే కన్నా మనకి శత్రువుల కింద భావించే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలామంది ఉన్నారు. అటు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు చాలామంది. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి 2 గంటలు 2.5 గంటలు కూర్చోవడం అంటే చాలా కష్టం. అదే మన మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మెడ నెప్పెట్టినా కూడా టకా 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 తీస్తుంటాం. ఏం చూస్తాం? రీల్స్. కానీ మీ చాలా మంచి పిల్లలు. ఓకే, మీరు చాలా మంచి పిల్లలు. ఎంత మంచి పిల్లలు అంటే నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్న విట్లో అయితే కొంతమంది మొబైల్స్ అయినా చూశారు, కానీ ఈరోజు పిల్లలు ఏదో పక్కన మాట్లాడుకుంటున్నారు. కానీ వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరు. బట్ వింటున్నారు, ఇది కావాలి మాకు కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇందులోని ఎంతమంది రేపొద్దున ఫ్యూచర్లో మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతామనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఐఏఎస్ రా, నేను హీరోని అడగలేదు, ఐఏఎస్ని అడిగాను అంతే. ఐపీఎస్ ఓకే. ఇంజనీర్స్, ఇంతమంది ఇంజనీర్లు రాబోతున్నారు సార్ మనకి. ఓకే. టీచర్స్, అరే టీచర్స్ రా, టీచర్స్ లేకపోతే పిల్లలు పాఠాలు వస్తాయి. పైన ఉన్నారు. ఓకే.
మిలిటరీకి ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు? నేవల్ సైడ్ కానీ మిలిటరీ సైడ్ కానీ? ఓకే. పాలిటిక్స్లోకి ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు? ఓ, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ గుడ్ టు సీ అండ్ గుడ్ టు హియర్. లిటరలీ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్. అంటే కాబోయే ప్రజాప్రతినిధులందరికీ ఎందుకు చెప్తున్నారంటే, ఎస్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్. ఇంకొక క్వశ్చన్, ఒక్కటే క్వశ్చన్, ఇంకొకటి. ఎంతమంది జైలుకి వెళ్దాం అనుకుంటున్నారు? జైలుకి రా బాబు, నేను చెప్తుంది ఇది సినిమా కాదు. ఎంతమంది జైలుకి వెళ్దాం అనుకుంటున్నారు? పక్కోడు చెయ్యెత్తినా కూడా చెయ్యి చాలా గట్టిగా నొక్కుకోవాలి మనం, నేను వెళ్ళను అని. అవునా? ఎస్. ఒక క్లారిటీ అయితే మీకు మంచిగా ఉంది. ఎందుకు ఈ అన్ని క్వశ్చన్స్ అడిగానంటే, ఇక్కడ మేము కూర్చున్న మేమందరం కూడా ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్గా నేను కానీ, ఒక చైర్మన్గా దినకర్ గారు కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా లక్ష్మీషా గారు కానీ, మా సూర్యకుమార్ గారు కానీ, అదేవిధంగా ఒక డాక్టర్గా ఒక సమరం గారు కానీ, ఒక పోలీస్ ఆఫీసర్లుగా మా నగేష్ గారు, స్వరూప గారు కానీ, వీళ్ళందరం కూడా మీ ఏజ్ నుంచి మేమందరం వచ్చిన వాళ్ళమే. అంటే మీ ఏజ్ నుంచి మా ఏజ్కి వచ్చేసరికి మేమందరం కూడా రూల్ చేసే పొజిషన్కి మేమందరం కూడా వచ్చాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నెక్స్ట్ జనరేషన్కి మీరు కింగ్స్, క్వీన్స్. అటువంటిది మీ తాలూకా శక్తి సామర్థ్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే ఇలాంటి పొజిషన్లోకి వచ్చి నుంచొని, ఇలాంటి పొజిషన్లోకి వచ్చి సేవ చేస్తే అవకాశాలు వస్తాయో మీరందరూ ఆలోచన చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది నాకు తెలిసి వ్యవసాయ ఆధారిత కుటుంబాల వాళ్ళు చాలామంది ఉంటారు. మ్యాక్సిమం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని తల్లిదండ్రులు పెంచుకొని పోషించుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ హాస్టల్కి పంపించాలంటే ప్రతి తల్లికి పెయినే. అక్కడికి వెళ్ళి నా కొడుకు సరిగా తింటాడో లేదో తెలియదు, నా కూతురు సరిగా తింటుందో లేదో తెలియదు అని. ఇందాక మేడం ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు, అమ్మా నాన్నలకి కామన్గా ఉన్న ఒక వర్డ్ ఏంటి అని. నువ్వు ఫోన్ చేసి చేయగానే బాగా చదువుతున్నావా అని అడగదు అమ్మ, తిన్నావా అని అడుగుతుంది. నాన్న అడుగుతాడు బాగా చదువుకున్నావా లేదా. అంటే ఒక తల్లి తండ్రి కానీ పిల్లోడు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత బాగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తులోకి రావాలి. వాళ్ళేమి రేపు పొద్దున మీరేదో చూసేస్తారని ఆశించి ఇప్పటి నుంచి మిమ్మల్ని నేను చదివించరు. కానీ మా బతుకుల్లో నా బిడ్డల బతుకులు ఉండకూడదు అని ఒకే ఒక ఆశతో మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ స్థాయికి మించి కూడా మిమ్మల్ని అందరినీ కూడా పంపిస్తారు. మీరు మామూలు ఫోన్ అడిగితే ఏ ఐఫోన్ లాంటిదో టచ్ ఫోన్ లాంటిదో ఏదో ఒకటి ఇస్తారు. మీరు మామూలు బట్టలు అడిగితే ఒక జత బట్టలు అడిగితే 2-3 జతలు ఇస్తారు. ఎందుకు? తోటి స్టూడెంట్స్ దగ్గర తక్కువ అవ్వకూడదు అని. అంటే ఇన్ని ఆలోచన చేసుకొని ఒక్కసారి మన తల్లిదండ్రులు మనం పంపించినప్పుడు ఎవడో ఎందుకు మనకి స్నేహితుడు అని చెప్పొచ్చి ఒక్కసారి అలవాటు చూస్తూ ట్రై చేయి అని అంటే, అలాంటి వాటికి కూడా సిగరెట్లకి, మందులకి, గాంజాకి అలవాటు పడిపోతే మన మీద మన తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశ ఎలాంటిదో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమా చూసారా? అందరూ చూసారా? అందులో చాలా ఒక్క డైలాగ్ ఉంది. ఏంటో డైలాగు? మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ పుడతామా ఏంటి కదా. ఆ మళ్ళీ పుట్టని జీవితానికి గాంజా అలవాటు చేసుకొని ఊరోళ్ళందరూ తిడతా ఉంటే ఎక్కడ పడిపోతామో, ఎవడొచ్చి తీసుకెళ్తాడో తెలియక, ఏ పోలీసుడు వచ్చి అరెస్ట్ చేస్తాడో తెలియక, ఏ జైల్లో పెడితే ఏమి తినాలో అర్థం కాక, ఇంటికి వెళ్తే అమ్మా నాన్నలు ఏదో తంతారేమో భయపడి, ఉద్యోగాలు వస్తాయో రాదో తెలియక ఇలాంటి జీవితం గడపడం అవసరమా? ఉన్నది ఒక్కటే జీవితం, మళ్ళా పుడతామో లేదో కూడా తెలియదు. కాబట్టి ద బెస్ట్ సిటిజన్ కింద, ద బెస్ట్ స్టూడెంట్ కింద మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఇది మీరు అనుకున్నది మీరు రకరకాలుగా అనుకోవచ్చు. చాలామంది ఏం చెప్తారంటే వచ్చి, ఏముంది ఒక్కసారే కదా, జీవితం చిన్నదే కదా, అన్నీ చూసేద్దాం అనుకునే స్టార్టింగ్లోనే పోతాడు ఇలాంటివన్నీ చూస్తే. నేను నా కళ్ళతో చాలా సందర్భాల్లో చూశాను. మొన్న రీసెంట్గా ఒక ప్రిజన్కి నేను విజిట్కి వెళ్ళా. ఒక కుర్రాడు చాలా మంచిగా కనిపించాడు. నేను చూసిన వెంటనే సూపరింటెండెంట్ని అడిగా, ఏంటి అబ్బాయి ఏం చేశాడు అని. అంటే ఇలా చూశాడు, గాంజా కేసమ్మ. నాకు అసలు అలా అనిపించలే పిల్లోడిని, ఏమైందయ్యా అన్న. అంటే అబ్బాయికి క్యాంపస్ ఇంటర్వ్యూస్లో 18 లక్షల రూపాయలు అబ్బాయికి ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. అంటే అలాంటి పిల్లోడు జైల్లో మగ్గాల్సిన అవసరం ఏమొచ్చింది అని నేను అడిగితే, ఆ అబ్బాయి కేవలం పక్కవాడు ఎవడో ట్రై చేయి అన్నందుకు
జేబులోని ఆ గాంజాన్ని దొరికితే తీసుకొచ్చి ఈరోజు జైల్లో ఉన్నాడు. ఇలాగా విశాఖపట్నం ప్రిజన్కి వెళ్తే చిన్న చిన్న అవసరాలకి డబ్బులు లేక చాలామంది ట్రాన్స్పోర్టేషన్ చేసి కూడా చాలామంది సుమారుగా 2100 మంది జైలు కెపాసిటీ ఉంటే అందులో 1000 మంది గాంజా కేసులో రిమాండ్ ఖైదీలు. అందులో 1000 మందిలో 700 మంది దగ్గర 600 మంది 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వాళ్ళు. అంటే ఒక క్రూషియల్ ఏజ్లో వాళ్ళు వేసిన ఒక తప్పటడుగు వాళ్ళ జీవితాలు ఒకటే నాశనం అయిపోవట్లే. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి, మానసిక పరిస్థితి, వాళ్ళ తల్లిదండ్రుల గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి, అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ ఒక్క అలవాటు మొత్తం వ్యవస్థనే మొత్తం అంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని మేము రాజకీయాలు చాలా మాట్లాడతాం, కానీ రాజకీయాల కన్నా దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు ముందు. కాబట్టి మేము ఇనిషియేషన్ తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎస్పెషల్లీ మీ అందరి విద్యాశాఖ మంత్రి నా సోదరుడు నారా లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలుసబ్బా. అందరూ కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఆ ఈగల్ టాస్క్ ఫోర్స్లో ఇందాక ఎస్పీ గారు మాట్లాడారు కదా, ఆయన ఒక ఎస్పీ. ఈగల్ టాస్క్ ఫోర్స్ 450 మంది పైగా ఉన్న స్టాఫ్తో ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు ఎక్కడ వస్తుంది, అసలు ఎక్కడి నుంచి తయారవుతుంది గాంజా అంటే కరెక్ట్గా 24 ఎలక్షన్స్కి ముందు దగ్గర ఏజెన్సీలో 20,000 ఎకరాల్లోని గాంజా సాగు కనిపించేది. మరి ఎంత దరిద్రమో చెప్పినా, నేను అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడితే యాషిష్ ఆయిల్ అని చెప్పి గాంజా ఆకుతో తయారు చేసిన ఆయిల్, లిక్విడ్ గాంజా, అది తయారు చేసే మిషనరీ కూడా కుటీర పరిశ్రమలాగా వాళ్ళల్లో ఉండేవి. అంటే ఎంత మేరకు గాంజా పెంచడం, ఆ ఆయిల్ తయారు చేయటం, వాళ్ళు స్మగిల్ చేయటం, అంటే అంత పరిస్థితి నుంచి ఈరోజు విత్ ఇన్ 2 years ఆఫ్ స్పాన్, అంటే నాకు తెలిసి నవంబర్ 1.5 year అనుకో, లీగల్ స్టార్ట్ 1.5 year, 1.5 yearలో ఈరోజు ఆ ఏజెన్సీ ఏరియాలో ఎక్కడ కూడా గాంజా సాగు అన్నది లేదు, జీరో కల్టివేషన్ చేశాం ఈరోజు. అంటే ఈరోజు దాన్ని పెట్టిన ఎఫర్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ, అదేవిధంగా ఈగల్ టీమ్ కానీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంత దాని మీద, ఇది ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ ఒకలో, ఈగల్ ఒకలో చేస్తే సరిపోదమ్మా, ఇదంతా కోఆర్డినేషన్. ఈరోజు కలెక్టర్ గారు ముందుకు రావాలా, జిల్లా కలెక్టర్ గారు ముందుకు రావాలి, ముందుకు వచ్చి ఆల్టర్నేటివ్ క్రాప్స్ వాళ్ళకి, ఇప్పుడు ఆ గాంజా సాగిపోయింది, మరి వాళ్ళు ఏం తింటారు, ఆటోమేటిక్గా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఫ్రీగా కొంచెం ఇచ్చి వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి, గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళకి తిరిగి వాళ్ళకి లైవ్లీహుడ్కి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నారు. అంటే ఇదే కాకుండా ట్రాన్స్పోర్ట్ మీరు అందరూ అనుకోవచ్చు, పిల్లి పాలుతో కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటాను. మీరు కూడా చాలామందికి తెలియక ఏం చేస్తారంటే గాంజా తాగుతున్నట్టు ఎవరికి తెలుస్తుందిలే అనుకుంటారు. ఇలా నుంచోబెట్టి చూస్తే మేమందరం కూడా కనిపెట్టగలడు గాంజా మత్తులో ఉన్నాడా, మామూలు లిక్కర్ మత్తులో ఉన్నాడా, డ్రగ్స్ మత్తులో ఉన్నాడా చెప్పగలం. వాళ్ళ కళ్ళల్లో తెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు అరెస్టులు చేసి, చిన్న పెద్ద లేదు, ఎవడైనా కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, వాడి దగ్గర పెట్టుకున్నా, ఎవరికైనా ఇంకొకరికి సాయం చేసినా, ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే. ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే నువ్వు ఎవరి పిల్లోడమైనా అనవసరం, ఏ స్థాయిలో ఉన్నావైనా అనవసరం, గాంజాలో కనుక దొరికితే, డ్రగ్స్లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని. ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఇంకో విషయం చెప్పాలి అంటే, మీకు కూడా ఏముందిలే బెయిల్ వచ్చేస్తుంది తర్వాత అయినా వస్తామన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా అటువంటి పిల్లల్ని బెయిల్ నుంచి బయటికి విడుదల చేయడానికి కూడా ఒప్పుకోకుండా బెయిల్ జామీన్ల మీద కూడా సంతకాలు పెట్టని కేసులు మేము ఎన్నో చూసాం. అంటే ఏ తల్లిదండ్రులు కూడా నా బిడ్డడికి ఒంట్లో బాగాలేదంటే నిన్ను మంచం మీద పడకుండా జీవితాంతం నీకు సేవ చేయడానికైనా సిద్ధపడతారు, కానీ నువ్వు గాంజా మత్తుకు అలవాటు పడిపోయి జైల్లో ఉంటాను, నాకు ఇంటికి డబ్బులు కట్టి జైలు నుంచి విడుదల చేయండి ఎవరు చేయరు. ఇది ఒకసారి మనం కూడా పిల్లలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కలే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్. నిజంగా ఒక్కొక్కసారి భయం అనిపించేది. హోమ్ మినిస్టర్ అయిన కొత్తలో ఒక అతను నాకు ఫోన్ చేసి 4th క్లాస్ చదువుతున్న పిల్లోడు గాంజాకి అలవాటు పడ్డాడు అని చెప్తే నిజంగా భయం వేసింది. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఇది మేము జీరో నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈ పొజిషన్కి తీసుకొచ్చుకున్నాం. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలామందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది.
డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడ నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్లో సుమారుగా ఏ మూలకి వెళ్ళినా కూడా ఈరోజు సీసీటీవీ కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, డ్రోన్స్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, నేను ఇది మిమ్మల్ని భయపెట్టట్లేదు. మీ భవిష్యత్తు మీది. ఈరోజు మీ భవిష్యత్తు మీదే కాదు. ఈరోజు మనం మార్నింగ్ లెగిస్తే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా భోజనం చేయాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే ఇది నా శరీరం అని ఆలోచించుకున్న మీరు ఇలాంటి చిన్న చిన్న ఆనందాల గురించి అనవసరంగా మన భవిష్యత్తునే కాదు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని అనకూడదు. కానీ మన తల్లిదండ్రులకి కడుపు కోతను మిగిల్చే పరిస్థితి రాకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్, ఆఖరికి లీగల్ టీం ఎంతవరకు అంటే ఆపరేషన్ గరుడ అని చెప్పి మెడికల్ షాప్స్ని కూడా ఈరోజు మేమందరం కూడా చెక్ చేసుకుంటున్నాం. ఈవెన్ రైల్వే స్టేషన్స్లో మా స్నిఫర్ డాగ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. గాంజా పట్టడంలో మా పోలీస్ డాగ్లు ఈరోజు ఉత్తమ అవార్డులు కూడా ఇవ్వాలి. వాటికి అంత మంచి ట్రైన్ అయి ఉన్నాయి. బెటర్ వేలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు కాదు, నెక్స్ట్ మీ జనరేషన్, నెక్స్ట్ మీరందరిది ఈ మొత్తం ఇదంతా ఎంజాయ్ చేసేది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్లో ఉంచాలి అనుకుంటే మీ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతాం. 1972కి డెఫినెట్గా అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే కాల్ చేయండి. కాల్ చేసి దయచేసి మీ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ సమాజం రక్షణలో కానీ అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామని తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం ఇలాగే నుంచి అని మాట్లాడితే గంటల తరబడి మాట్లాడతా, కానీ మిమ్మల్ని అంత విసిగించే ఓపిక విసిగించను, కంగారు పడకండి. మీరెవరో కూడా దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, మీరందరూ కూడా మంచిగా చదువుకొని, ఇందాక పొలిటీషియన్స్ అన్నారు కదా, ఎనీ టైం మీలో ఎవరైనా ఏ రోజుకైనా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏ రోజు నన్ను వచ్చి కలవండి, డెఫినెట్గా గుర్తుపెట్టుకొని మాత్రం కలవండి ఒకసారి, నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఈరోజు యువశక్తిని ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో అమ్మ మీకు తెలుసా, యాక్చువల్గా మొన్న అసెంబ్లీలో 164 సీట్లు మేము గెలిస్తే అందులోని 60% కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దగ్గర 17 మంది కొత్త వాళ్ళు ఉన్నాం మేము మంత్రులకి. అదేవిధంగా నిన్న కాక మొన్న రాజ్యసభకి కూడా మా అందరికైనా చిన్నోడు విజయ్ని తీసుకెళ్ళి, చింతకాయల విజయ్ని రాజ్యసభ సభ్యుని చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటంటే యువశక్తిని ప్రోత్సహించాలి అని చెప్పి ఈరోజు పాలిటిక్స్లో కూడా ఫర్దర్గా ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు పోటీ చేసినా కూడా 40 సంవత్సరాలు ఆ టార్గెట్ పెట్టి 40% యువతకి ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ కొన్ని మా పార్టీలోని కూడా కొంత డెసిషన్స్ కూడా తీసుకున్నాం. అంటే అన్ని రంగాల్లోని కూడా యువశక్తిని ముందుకు తీసుకెళ్లాలంటే అదొక రిసోర్స్, దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేసుకొని జై హింద్. పిల్లి పాలుతో కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటుంది. మీరు కూడా చాలామందికి తెలియక ఏం చేస్తారంటే గాంజా తాగుతున్నట్టు ఎవడో తెలుస్తుందిలే అనుకుంటారు. ఇలా నుంచోబెట్టి చూస్తే మేమందరం కూడా కనిపెట్టగలడు గాంజా మత్తులో ఉన్నాడా, మామూలు లిక్కర్ మత్తులో ఉన్నాడా, డ్రగ్స్ మత్తులో ఉన్నాడా చెప్పగలం. వాళ్ళ కళ్ళల్లో తెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో. అటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఈరోజు అరెస్టులు చేసి చిన్న పెద్ద లేదు, ఎవడైనా కన్జ్యూమ్ చేసినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, వాడి దగ్గర పెట్టుకున్నా, ఎవరికైనా ఇంకొకరికి సాయం చేసినా, ఏం చేసినా కూడా ఈరోజు క్రైమే. ఎన్డీపీఎస్ యాక్ట్ ఎంత గట్టిగా ఉందంటే నువ్వు ఎవరి పిల్లోడమైనా అనవసరం, ఏ స్థాయిలో ఉన్నావైనా అనవసరం, గాంజాలో కనుక దొరికితే, డ్రగ్స్లో కనుక దొరికితే స్ట్రైట్ అవే 6 నెలలు పైబడి జైల్లోనే ఉండే పరిస్థితి ఈ రోజుల్లోని. ఆఖరికి కన్విక్షన్ పడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనిపించట్లే. ఇంకో విషయం చెప్పాలి అంటే మీకు కూడా ఏముందిలే బెయిల్ వచ్చేస్తుంది తర్వాత అయినా వస్తామన్న ఫీలింగ్లో చాలామంది ఉంటారు. ఈ రోజుల తల్లిదండ్రులు కూడా అటువంటి పిల్లల్ని బెయిల్ నుంచి బయటికి విడుదల చేయడానికి కూడా ఒప్పుకోకుండా బెయిల్ జామీన్ల మీద కూడా సంతకాలు పెట్టని కేసులు మేము ఎన్నో చూసాం. అంటే ఏ తల్లిదండ్రులు కూడా నా బిడ్డడికి ఒంట్లో బాగాలేదంటే నిన్ను మంచం మీద పడకుండా జీవితాంతం నీకు సేవ చేయడానికైనా సిద్ధపడతారు, కానీ నువ్వు గాంజా మత్తుకు అలవాటు పడిపోయి జైల్లో ఉంటాను, నాకు ఇందుకు డబ్బులు కట్టి జైలు నుంచి విడుదల చేయండి ఎవరు చేయరు. ఇది ఒకసారి మనం కూడా పిల్లలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కలే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఎవరెవరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవ్రీథింగ్.
నిజంగా ఒక్కొక్కసారి భయం అనిపించేది. హోమ్ మినిస్టర్ అయిన కొత్తలో ఒక అతను నాకు ఫోన్ చేసి 4th క్లాస్ చదువుతున్న పిల్లోడు గాంజాకి అలవాటు పడ్డాడు అని నేను చెప్తే నిజంగా భయం వేసింది. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని మళ్ళీ ఇది మేము జీరో నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈ పొజిషన్కి తీసుకొచ్చుకున్నాం. ఈరోజు ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా చాలామందికి ఈగల్ కన్ను అందరి మీద ఉంది. డ్రోన్స్ తిరుగుతున్నాయి. ఎక్కడ ఊరవతలకి వెళ్ళి చెట్టు కింద కూర్చొని నేను గాంజా కొడతానన్నా కూడా ఒక డ్రోన్ నీ మీదకి నుంచి వెళ్తుంది. అక్కడ నుంచి ఫొటోస్ వచ్చినాయి అంటే నువ్వు అక్కడి నుంచి వెళ్ళేలోపు పోలీసు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. అంటే అంత స్ట్రిక్ట్గా కూడా ఈరోజు సర్వేలెన్సెస్ అనేవి పనిచేస్తున్నాయి. ఈరోజు విజయవాడ కమిషనరేట్లో సుమారుగా ఏ మూలకెళ్ళినా కూడా ఈరోజు CCTV కెమెరాస్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి, డ్రోన్స్ పనిచేసే పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే చెప్తున్నానమ్మా, నేను ఇది మిమ్మల్ని భయపెట్టట్లేదు. మీ భవిష్యత్తు మీది. ఈరోజు మీ భవిష్యత్తు మీదే కాదు. ఈరోజు మనం మార్నింగ్ లెగిస్తే మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా భోజనం చేయాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, ఎందుకంటే ఇది నా శరీరం అని ఆలోచించుకున్న మీరు ఇలాంటి చిన్న చిన్న ఆనందాల గురించి అనవసరంగా మన భవిష్యత్తునే కాదు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని అనకూడదు. కానీ మన తల్లిదండ్రులకి కడుపు కోతను మిగిల్చే పరిస్థితి రాకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్స్ ఆఖరికి లీగల్ టీం ఎంతవరకు అంటే ఆపరేషన్ గరుడ అని చెప్పి మెడికల్ షాప్స్ని కూడా ఈరోజు మేమందరం కూడా చెక్ చేసుకుంటున్నాం. ఈవెన్ రైల్వే స్టేషన్స్లో మా స్నిఫర్ డాగ్స్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి. గాంజా పడడంలో మా పోలీస్ డాగ్లు ఈరోజు ఉత్తమ అవార్డులు కూడా ఇవ్వాలి. వాటికి అంత మంచి ట్రైన్ అయ్యి ఉన్నారు. బెటర్ వేలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు కాదు, నెక్స్ట్ మీ జనరేషన్, నెక్స్ట్ మీరందరిది ఈ మొత్తం ఇదంతా ఎంజాయ్ చేసేది మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సేఫ్ గార్డ్లో ఉంచాలి అనుకుంటే మీ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా మేము గోప్యంగా ఉంచుతాం. 1972కి డెఫినెట్గా అటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటే కాల్ చేయండి. కాల్ చేసి దయచేసి మీ సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచుతాం. ఈ సమాజం రక్షణలో కానీ అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటి నుంచి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నామని తెలియజేసుకుంటూ, ఒక మంచి అవకాశం ఇలాగే నుంచి మాట్లాడితే గంటల తరబడి మాట్లాడతా, కానీ మిమ్మల్ని అంత విసిగించే విసిగించను కంగారు పడకండి. మీరెవరో కూడా దయచేసి ఒకటే చెప్తున్నానమ్మా, మీరందరూ కూడా మంచిగా చదువుకొని, ఇందాక పొలిటీషియన్స్ అన్నారు కదా, ఎనీ టైం మీలో ఎవరైనా ఏ రోజుకైనా ఒక ఎమ్మెల్యే ఒక MP అలా అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఏ రోజైనా నన్ను వచ్చి కలవండి. డెఫినెట్గా గుర్తుపెట్టుకొని మాత్రం కలవండి. ఒకసారి నేను హ్యాపీ ఫీల్ అవుతా. ఈరోజు యువశక్తిని ముందుకు తీసుకురావాలని ఉద్దేశంతో అమ్మ మీకు తెలుసా, యాక్చువల్గా మొన్న అసెంబ్లీలో 164 సీట్లు మేము గెలిస్తే అందులోని 60% కొత్త వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి. ఈరోజు 25 మంది మంత్రులు ఉంటే దగ్గర 17 మంది కొత్త వాళ్ళు ఉన్నాం మేము మంత్రులకి. అదేవిధంగా నిన్న కాక మొన్న రాజ్యసభకి కూడా మా అందరికన్నా చిన్నోడు విజయ్ని తీసుకెళ్ళి, చింతకాయల విజయ్ని రాజ్యసభ సభ్యుని చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏంటంటే యువశక్తిని ప్రోత్సహించాలి అని చెప్పి ఈరోజు పాలిటిక్స్లో కూడా ఫర్దర్గా ప్రెసిడెంట్లు కానీ ఎంపీటీసీలు కానీ ఎవరు పోటీ చేసినా కూడా 40 సంవత్సరాలు ఆ టార్గెట్ పెట్టి 40% యువతకి ఇవ్వాలి అని చెప్పి ఆల్రెడీ కొన్ని మా పార్టీలోని కూడా కొంత డెసిషన్స్ కూడా తీసుకున్నాం. అంటే అన్ని రంగాల్లోని కూడా యువశక్తిని ముందుకు తీసుకెళ్లాలంటే అదొక రిసోర్స్, దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో మా అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలందరికీ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేసుకొని జై హింద్. అందరూ కూడా అనునిత్యం ప్రతి ఒక్క యువతకు, ప్రతి ఒక్క పౌరునికి కూడా చైతన్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. 1972ని సంప్రదించండి. మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా గాంజాయి కానీ దానికి సంబంధించినటువంటి మత్తు పదార్థాలను స్వీకరిస్తే వెంటనే 1972ను సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ను సాధిద్దాం. చెప్పండి. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువతే శక్తి. సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువలన మాదక ద్రవ్య రహిత ప్రచారంలో గరిష్ట సంఖ్యలో యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ
ఈ రోజు మనం నషాముక్త భారత్ అభియాన్ క్రింద ఏకమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన సంకల్పం తీసుకుందాం. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు షాల్తో సత్కరిస్తూ వారికి జ్ఞాపికను అందిస్తున్నారు. మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి గౌరవ చైర్పర్సన్ గారు దేవి ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవనీయులు శ్రీమతి దేవి గారిని చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. Thank you very much, madam, for your presence and active participation on this great occasion. Nasha Mukta Bharat Saptah, celebration of International Day Against Drug Abuse and Illicit Trafficking. ధన్యవాదములు మేడం. ఇప్పుడు మన గౌరవ సెక్రటరీ గారు ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ చిరు సత్కారం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వెరీ మచ్ మేడం, మీ యొక్క ప్రెజెన్స్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేస్తూ వారి యొక్క చక్కర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్, ట్రాన్స్జెండర్ అండ్ సీనియర్ సిటిజన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తున్నాము. గౌరవ సెక్రటరీ గారు గౌరవనీయులు ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారికి